మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. కేంద్ర కార్యాలయానికి మాజీ సీఎం స్టాలిన్ చేరుకున్నారు. పార్టీ నేతలతో కీలక సమావేశం చేస్తున్నారు. అయితే పరిస్థితిని డిఎంకే అధినేత సమీక్షిస్తున్నారు. కేసును ఎలా ఎదుర్కొందామనేటువంటి అంశంపై చర్చలు కూడా జరుపుతున్నారు. ఇక త్రిషపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఉదయనిధిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక తంజావూరు పిఎస్ కు ఉదయనిధిని తరలిస్తున్నారు. అయితే తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పేసి ఉదయనిధి చెప్తున్నారు. ఇక టీవీకే నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేశారు. ఉదయనిధి అరెస్టును కూడా ఖండిస్తూ డిఎంకే ఆందోళన కూడా చేస్తుంది. అయితే సోమవారం నాడు జరిగినటువంటి ఒక నిరసన సభలో కావేరీ వాటర్ కి సంబంధించి ఉదయనిధి మాట్లాడేటువంటి నేపథ్యంలో ఒకసారిగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు త్రిష అని పలకడంతో సో ఆ సందర్భంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ నేపథ్యంలో ఆయన మీద పోలీస్ కేసు నమోదైంది. ఇక తంజావూరు పోలీసులు అయితే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఆయన చెన్నై నుంచి తంజావూరుకి తరలిస్తున్నారు పోలీస్ స్టేషన్ కి. ఇక దీనికి సంబంధించి డిఎంకే నేతలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఇటు టీవీకే నేతలు కూడా ఓవైపు ఆందోళన చేస్తున్నారు. ఇటు రెండు పార్టీలు కూడా ఆందోళనకు దిగుతున్నారు. సో మొత్తానికైతే నేను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పేసి ఓవైపు ఉదయనిధి చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ప్రస్తుతానికైతే ఉదయనిధిని అరెస్ట్ చేసి తంజావూరు పిఎస్ కి అయితే తరలిస్తున్నారు పోలీసులు. ஃப்ரீயா விடுங்க, அங்க டிராபிக் ஜாம் ஆயிடுச்சு. ஃப்ரீயா விடுங்க, பிரஸ் பார்க்கணும். நான் பாத்துக்கிறேன். Yeah, I'm ready to face the consequences. I'm not afraid of all these arrests and all. We are ready to face the consequences. No, I don't think they have so much brain. These people are just a bunch of idiots. So I will face the consequence. Thank you. இல்ல சட்டசபையில மட்டும் கேள்வி கேட்டாங்கல்ல, என்ன பதில் சொல்ல போறாங்களா? என்ன அந்த அளவுக்கு எல்லாம் தகுதி கிடையாது. டைவர்ஷன் டாக்டிக்ஸ் தான். సో ఈ అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అదే కిరణ్, ప్రస్తుతానికైతే ఉదయనిధిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన్ని తంజావూరు పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్. ఆయన్ని ఎప్పటి వరకు పోలీస్ స్టేషన్ కి తరలిస్తారు? ప్రస్తుతానికి చెన్నైలో కానీ తంజావూరులో కానీ పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ అందించండి కిరణ్. ఈ రోజు ఉదయం తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ వారసుడు ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే త్రిష అటు విజయ్ ఇద్దరి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. కావేరీ నదికి సంబంధించిన బహిరంగ సభ నిన్న తంజావూరులో జరిగింది. తంజావూరులో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ నీళ్లు ఎక్కడ పారకపోయినా అక్కడ పారతాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, డబల్ మీనింగ్ మాటలు ఇటు టీవీకేలో కూడా తీవ్ర చర్చనీయాంశమే. టీవీకే నేతలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. మరోపక్క తంజావూరులో దాదాపు 6 సెక్షన్ల కింద ఉదయనిధి స్టాలిన్ పైన కేసు నమోదైంది. అయితే బిఎన్ఎస్ సెక్షన్లు కూడా అందులో చేర్చారనే సమాచారం వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా తంజావూరు పోలీసులు ఈ రోజు ఉదయం చెన్నై చేరుకున్నారు. నేరుగా స్టాలిన్ డిఎంకే అధినేత స్టాలిన్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న ఉదయనిధి స్టాలిన్ కు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వెంటనే అదుపులోకి తీస్తున్నారు. ఆయన చెన్నై నుంచి తంజావూరు తరలిస్తున్నారు. చెన్నై నుంచి తంజావూరుకి మధ్య దాదాపు 500 కిలోమీటర్లు ఉంది. ఈ 500 కిలోమీటర్ల పరిధిలో డిఎంకేకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు వరుసగా పోలీసు వాహనాలను అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నారు. రోడ్డెక్కి నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోపక్క సీఎం విజయ్ దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక హై అలర్ట్ ఏర్పడింది. తమిళనాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రేపు శాసనసభ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కావేరీ నదీ జలాలకు సంబంధించిన అంశాలపై డిఎంకే ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నిస్తారు. అక్కడ జవాబు చెప్పలేకే ముందస్తుగా ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేశారంటూ డిఎంకే నేతలు విమర్శిస్తున్నారు. మరోపక్క అరెస్ట్ పై ఉదయనిధి స్టాలిన్ ను ప్రశ్నించినప్పుడు ఇదొక జోకు, ఎందుకంటే రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేయడం అనేది కూడా ఒక నవ్వులాటగా ఉంది నాకు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒక తీవ్ర చర్చ నిలిచింది. ఎందుకంటే ఇప్పటికే పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంతో కావేరీ నదీ జలాల అంశం, మరోపక్క కావేరీ డెల్టా నదీ పరివాహ ప్రాంతాల్లో
రైతులు పంట పొలాలు పెడతారు. వరి నాటే సమయంలో కర్ణాటక నుంచి నీళ్లు రిలీజ్ కాలేదు. మరోపక్క ట్రిబ్యునల్ కూడా కర్ణాటక నుంచి తమిళనాడుకు నీళ్లు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి, కొంతకాలం వాటర్ ని రిలీజ్ చేయలేము, అప్పీల్కి వెళ్తామంటూ డీకే ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో భాగంగా రేపు తమిళనాడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి అనే నేపథ్యంలో ఏదైతే పొలిటికల్ డైవర్షన్ కోసమే విజయ్ తనను అరెస్ట్ చేయించారంటూ ఉదయనిధి స్టాలిన్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రియ, అయితే ఓవైపు డిఎంకే అధినేత కూడా పార్టీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది ఆఫ్టర్ దిస్ అరెస్ట్. సో ఇప్పుడు ఆ పార్టీ కార్యక్రమంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, దానికి సంబంధించి ఏదైనా అధికారిక ప్రకటన ఏమైనా విడుదల చేశారా ఇప్పటి వరకు? ప్రియ, ఇప్పటికే డిఎంకే అధినేత కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన తంజావూరుకి వెళ్లే సమీపంలో ఉన్న జిల్లా అధ్యక్షులతోనూ ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోనూ నేరుగా మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ కేసును ఎలా ఎదుర్కొన్నాం, అక్రమ అరెస్టు పై ఎలా ముందుకెళ్లాలనే అంశాలపైన కూడా నేరుగా ఆయన పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ సీనియర్ నేతలతో ఆయన మాట్లాడుతున్నారు. మరోపక్క ఇటు చెన్నై నుంచి తంజావూరు వెళ్లే ప్రాంతంలో దాదాపు డిఎంకే కార్యకర్తలు రోడ్లెక్కారు, నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇది ఒక అక్రమ అరెస్టు. ఎందుకంటే రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒక అనవసర వివాదాన్ని విజయ్ రేకెత్తించారు. తాను త్రిష పైన గాని విజయ్ పైన గాని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, కావేరీ జలాలకు సంబంధించిన అంశం పైన మాట్లాడని తప్పితే తనకు ఎలాంటి దురుద్దేశం లేదంటూ ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు. అయితే ఇక్కడ గత కొన్ని రోజులుగా ఏవైతే విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు డిఎంకే అటు టీవీకే మధ్య మాటరేయుద్ధం నడుస్తుంది. రెండు పార్టీ నేతల మధ్య పదే దూషణలు మొదలయ్యాయి. మరోపక్క అసెంబ్లీలో కూడా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు గతంలో విజయ్ ఇటు ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు మిత్రులు, ఇద్దరు ఒకే కాలం చదువుకున్నారు. అయినప్పటికీ ఒకరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరొక నేత ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఏదైతే కావేరీ నదీ జలాలకు సంబంధించిన అంశం పైనే తాను మాట్లాడారు. తంజావూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ అక్కడ ఎక్కడ వాటర్ రాకపోయినా అక్కడ వాటర్ వస్తాయంటూ ఉదయనిధి కేవలం నేను కావేరీ నదీ జలాలకు సంబంధించిన అంశమే మాట్లాడాను తప్పితే నేను ఎక్కడ కూడా త్రిష పైన కానీ విజయ్ పైన కానీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదంటే క్లారిటీ ఇచ్చారు. మరోపక్క డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు విజయ్. ఎందుకంటే రేపు సమావేశాలు ఉన్నాయి, అసెంబ్లీ సమావేశాల్లో ఒకవైపు మేకదాటు ప్రాజెక్టు పైన, మరోపక్క కావేరీ నదీ జలాల పైన, మరోపక్క తమిళనాడు రైతాంగం పడుతున్న ఇబ్బందులు, వీటన్నిటిపైన చర్చించడానికి ఇప్పటికే డిఎంకే సిద్ధమైంది. డిఎంకేని ఎదుర్కోలేకే విజయ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. కావాలని అరెస్ట్ చేయించారు. ఇది అరెస్ట్ చేయాల్సిన అంశం కాదు. కేవలం తాను ఎక్కడ కూడా మహిళలంటే తమ పార్టీ గౌరవం ఉంది, తమ కుటుంబంలో మహిళలు ఉన్నారు, ఎవరిని ఉద్దేశించి తాను అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం తనకు లేదంటే ఆయన ఒక స్పష్టంగా ప్రకటన కూడా చేశారు. ప్రియ, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే డిఎంకే కేంద్ర కార్యాలయానికి మాజీ సీఎం స్టాలిన్ వెళ్లారు. అయితే పార్టీ నేతలతోటి ఆయన కీలక సమావేశం చేస్తున్నారు, పరిస్థితిని ఆయన సమీక్షిస్తున్నారు. డిఎంకే అధినేత కేసును ఎలా ఎదుర్కొందామనేటువంటి అంశంపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అయితే త్రిషపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఉదయనిధిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే చెన్నై నుంచి తంజావూరు పిఎస్ కి కూడా ఉదయనిధి తరలిస్తున్నారు. సో దాదాపుగా చెన్నై నుంచి తంజావూరుకి 500 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే పోలీసులు ఉదయనిధిని అరెస్ట్ చేసి తంజావూరు పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. తానైతే ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పేసి ఉదయనిధి కరాఖండిగా చెప్పేశారు. ఇక టీవీకే నేతలే తప్పుదో పట్టిస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపణలు చేశారు. ఉదయనిధిని ఓవైపు డిఎంకే ఆందోళన, ఉదయనిధి అరెస్ట్ కూడా ఓవైపు డిఎంకే ఖండిస్తోంది, ఆందోళన కూడా చేస్తోంది. సో ఉదయనిధిని అరెస్ట్ చేసే టైంలో కూడా డిఎంకే నేతలందరూ కూడా అక్కడికి చేరుకొని వాహనాన్ని స్టాప్ చేసే పనిగా చేశారు. సో దాని తర్వాత చాకచక్యంగా పోలీసులంతా కూడా తప్పించుకొని వాహనాన్ని అయితే అక్కడి నుంచి మూవ్ చేయగలిగారు. సో అక్కడి నుంచి ఉదయనిధిని పోలీస్ స్టేషన్ కి, తంజావూరు పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే నేను చేసిన వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు కాదు, అసలు ఎవరిని ఉద్దేశించి నేను చెప్పింది కాదు, మా ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ మా పార్టీ అని చెప్తూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ప్రస్తుతానికైతే ఉదయనిధిని అరెస్ట్ చేసి తంజావూరు పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు.